బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పెరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 14 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ కుర్రాడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని అట. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి అతన్ని చూసేందుకు బెంగళూరుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక బెంగళూరు స్టేడియం వద్ద తొక్కిసలాటలో తన కొడుకు మనోజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంపై తన తండ్రి దేవరాజు స్పందిస్తున్నారు. వృత్తిరీత్యా ఆయన బెంగళూరు నగరంలో పానీపూరి అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇక పోలీసులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత ప్రమాదం జరిగితే ఆ ప్రాణాలు కోల్పోయిన వారికి కేవలం 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం ఆయన్ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ఆ నష్టపరిహారం తమకు అక్కర్లేదని, తానే 50 లక్షల నుంచి ₹1 కోటి ఆఫర్ చేస్తున్నాను అని చెప్పుకొస్తున్నారు. తానిచ్చే డబ్బు తీసుకొని తన కొడుకుని మళ్ళీ ప్రాణాలతో తీసుకురాగలరా అంటూ సీరియస్ అవుతున్నాడు ఆ తండ్రి. వార్తల్లో తొక్కిసలాట గురించి చూసి తన కుమారుడికి కాల్ చేశానంటూ ఆ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. మరి ఆ సమయంలో ఆ ఫోన్ వేరే వారు ఎత్తడంతో ఏదో తప్పు జరిగింది అని గ్రహించాలని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనకు పోలీసులు కాల్ చేసి బోరింగ్ హాస్పిటల్కి రావాలని చెప్పినట్టు ఆ తండ్రి గుక్కపట్టి ఏడుస్తూ చెప్తున్నాడు. ఆ సమయంలో తన కుమారుడు బాడీని చూసేందుకు తనకు ధైర్యం సరిపోలేదని చెప్పారు. ఇద్దరి మిత్రులతో కలిసి వెళ్లిన తన కుమారుడు విగత జీవిగా మారడంతో షాక్ అయినట్టు కూడా చెప్తున్నాడు ఆ తండ్రి. తన కుమారుడికి కేవలం విధాన్ సౌదాకు మాత్రమే వెళతానని చెప్పారని, అయితే వారు చిన్నస్వామి స్టేడియం వరకు ఎప్పుడు వెళ్లారో ఎలా వెళ్లారో తెలియలేదని చెప్తున్నాడు. కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తున్నాడు.